వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీనివల్ల వాహనాలపై రాకపోకలు మందగించాయి. దూరంగా కనిపించిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ గ్రామీణ వాహనాలపై హెడ్ లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా వెళ్తున్నారు. ఈ మంచు జీడి మామిడి పూతలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొన్నూరు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లోని వాకర్స్ గ్రౌండ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పరిశీలించారు. గ్రౌండ్ లో మౌలిక వస్తువుల కల్పనపై కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబును అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు అన్ని వస్తువులు కల్పించాలని సూచించారు. అనంతరం డీవీసీ ఇండోర్ స్టేడియంను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు పాల్గొన్నారు. మాడుగుల మండలం గరికిబంద లోబ వీరనారాయణం గ్రామాల్లో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజనులకు పెద్ద ఎత్తున దుప్పట్ల పంపిణీ చేశారు. శంషాబాద్ ఆశ్రమానికి చెందిన శ్రీ త్రిదండి రామానుజ అహోబిల జిఆర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై గిరిజనులకు సాంస్కృతిక సంప్రదాయాలపై మార్గదర్శనం చేశారు. ఆయన చేతుల మీదుగా దుప్పట్లు అందజేశారు. నేత్ర విద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ప్రచార కార్యదర్శి టి సన్యాసి శెట్టి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి మండలం అక్కయ్య వలస గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత పాలనలో రెవెన్యూస్ వ్యవస్థ అవినీతిమయమైందని దానిని సరిదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్లో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లాతో పాటు పలువురు పాల్గొన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారులు నేషనల్ హైవే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు మండల బుద్ధా ప్రసాద్, బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వెనుగళ్ల రాము, గద్దె రామ్మోహన్ రావు, ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రహదారుల అభివృద్ధిపై చర్చించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామంలో రీసర్వే గ్రామసభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భూమి యాజమాన్యపు హక్కు మరియు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ తప్పిదారులను కూటమి ప్రభుత్వం సరిచేస్తుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. అమరావతిలో మరో 1.5 కిలోమీటర్ల సీడ్ యాక్సిస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో విజయవాడ నుంచి అమరావతికి కరకట్టపై ప్రయాణ దూరం తగ్గనుంది. మంత్రి నారాయణ కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సిస్ రోడ్ గుంటూరు ఛానల్ పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంస్థకు ఆయన ఆదేశించారు. కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జ్ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయినవెల్లి మండలంలోని నేదునూరుజ్ ఎన్ పెద్దపాలెంలో వాడవాడకు ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది. పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అధికారులకు అందజేసి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. జలమూరు మండలం శ్రీముఖలింగం రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 2వ విడత సమగ్ర భూ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్ పుష్పలత మాట్లాడుతూ రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా సర్వే నిర్వహించాలని, ఏ రైతుకు అన్యాయం జరగకూడదని సూచించారు. ఈ సర్వేలో మండల సర్వేయర్ టి నాగేశ్వరరావు, వీఆర్ఓలు, రైతులు పాల్గొన్నారు.